తెలంగాణ కాంగ్రెస్ లో మరో వికెట్ పడింది. ఆ పార్టీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపించారు. ఆయన బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకోసం ఢిల్లీ చేరుకున్న పొంగులేటి సుధాకర్ రెడ్డి మరి కాసేపట్లో ప్రధాని మోదీని కలవనున్నారు. ఆయన సమక్షంలోనే బీజేపీలో చేరుతారని సమాచారం. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్ చెప్పండి. సో టీ కాంగ్రెస్ పార్టీకి పొంగులేటి సుధాకర్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. మరికొద్దిసేపట్లో మోదీని కలవనున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? 12:15 ప్రధానమంత్రి నివాసంలో పొంగులేటి సుధాకర్ రెడ్డి బీజేపీలో పార్టీ చేరుతున్నారు. ప్రధానమంత్రి సమక్షంలోనే ప్రధానమంత్రిని కలిసిన తర్వాత తెలంగాణ రాజకీయ పరిస్థితులను వివరించడంతో పాటు పార్టీలో తాను చేయదలుచుకున్నటువంటి అంశాలను కూడా ప్రధానమంత్రికి వివరించనున్నారు. ప్రధానంగా ఈ అంశంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తుంది. గతంలో చాలా మంది సీనియర్ నేతలంతా కూడా బీజేపీలో చేరే విషయంలో కూడా రామ్ మాధవే కీలక పాత్ర పోషించారు. పొంగులేటి సుధాకర్ రెడ్డి బీజేపీలో చేరే విషయంలో కూడా రామ్ మాధవే తన పాత్రను పోషించడం జరిగింది. ప్రధానంగా బీజేపీ చాలా బలమైనటువంటి రాజకీయ వేదికను ఇస్తుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలంటే ఖచ్చితంగా ఒక బలమైన శక్తిమైనటువంటి రాజకీయ వేదిక కావాలని చెప్పి కూడా అందరూ ఆశిస్తున్నారు. దీర్ఘకాలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో తన బంధాన్ని తెచ్చుకొని రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ కూడా తన యొక్క రాజీనామా పత్రాన్ని కొద్ది నిమిషాల క్రితం కూడా పంపించడం జరిగింది. తాను ఏ కారణాలతో పార్టీని విడుతున్న అంశాన్ని కూడా వివరించారు. 2 సార్లు ఎమ్మెల్సీగా చేసి యూత్ కాంగ్రెస్ గా, అదేవిధంగా విద్యార్థి నాయకుడుగా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి పొంగులేటి సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వేయటం అన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వాదులకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా విస్మయం కలిగించింది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తాను ఎమ్మెల్సీ కావాలని చెప్పి మరొకసారి ఆశించారు. 2 సార్లు ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ చేసినప్పుడు కూడా 3వసారి కూడా తాను ఎమ్మెల్సీ కావాలని చెప్పి అడగటం, ఆ మేరకు కుంతియా ఇన్ఛార్జి దాని పట్ల కొంత మేరకు అంత సున్నితంగా లేకపోవడంతో కొంత మేరకు చినుకు వహించారు. ఆ మేరకు పార్టీ అధిష్టాన నేతలందరినీ కూడా కలిశారు. గత అసెంబ్లీ ఎన్నికలు కూడా పోటీ చేసేందుకు అసెంబ్లీ స్థానాన్ని కూడా ఆశించారు. ఆ మేరకు అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అందుకు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా అసంతృప్తి, ఆ మేరకు ఆవేదనను దృష్టిలో పెట్టుకొని ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీలో చేరని చెప్పి నిర్ణయించుకోవటం, ఆ మేరకు రామ్ మాధవ్ కూడా దానికి సంబంధించి కీలకమైనటువంటి ప్రయత్నాలు చేయడం, ఆ మేరకు కాంగ్రెస్ పార్టీని వీడి ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రధానమంత్రి సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్.